శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి సామెత గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశము మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. ప్రార్థన. మహోన్నతురానికి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఆజ్ఞలు గైకొనటం వలన దీర్ఘాయువు కలుగుతుంది. దేవుని ఆజ్ఞలు పాటించడం ద్వారా సుఖమును సంతోషమును కలిగిస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఆయన ఆజ్ఞలను నీవు నేను హృదయపూర్వకంగా గైకొన్న వారుగా ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో నివసించవలేను. ఆజ్ఞ గైకుంటే అనగా మాట వినటం శ్రేష్టం అని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు దేవుడు తండ్రి అయిన దేవుని మాటకు లోబడి విధేయత చూపెట్టి తన్ను తాను రిక్తంగా చేసుకుని శిలువ మరణం పొంది మానవులను విమోచించుకున్నాడు. కాబట్టి నీవు నేను కూడా దేవుని ఆజ్ఞలు గైకుంటే అవి సుఖజీవమును అని దీర్ఘాయువును సుఖముతో గడుచు సంవత్సరములు నీవు అనుభవించాలి అని అనుకుంటే దేవుని మాట వింటే సుఖంగా జీవించగలవు. సంపాదించిన దాంట్లో ఆశీర్వాదమును దేవుడు ఇవ్వగలడు. కాబట్టి నీ నా జీవితంలో అనుదినము ప్రభు ఆజ్ఞలు గైకొంటూ లోబడుతూ విధేయత చూపెడుతూ క్రీస్తుకు మహిమకరంగా నివసించే ధన్యత, కృపా, భాగ్యాన్ని పరిశుద్ధ ఆత్మ యొక్క దేవుడు నీకు నాకు అందరికి అనుగ్రహించి నడిపించి దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడా స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న నీ ప్రియ దేవుని కుమారులను, కుటుంబములను, సేవకులను, విశ్వాసులను, సంఘములను బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఆజ్ఞ గైకొని వారికి మనం సిద్ధపరిచి ఈ లోకంలో నీకు మహిమకరంగా నివసించే కృపా భాగ్యం దయచేయమని యేసే నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడేయండి, దీవించును గాక. ఆమేన్.